కనిమొళి ఏ పాపం చేయలేదని మీడియా తప్పుడు కథనాలే తన బిడ్డను జైలు పాలు చేశాయని అంటున్నారు డీఎంకే అధినేత కరుణానిధి. కనిమొళి పట్ల తీహార్ జైలు అధికారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒంటి నిండా బొబ్బలు వచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ పరిణామాలకు డీఎంకే కాంగ్రెస్ ల బంధానికి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు అవినీతిపై పోరాటం చేస్తున్న హజారేకు తన మద్దతు ప్రకటించారు కరుణ. డీఎంకే అధినేత కరుణానిధి మరోసారి తన స్టైల్ చూపించారు. కనిమొళి జైలు జీవితంపై ఆయన ఘాటుగా స్పందించారు. తీహార్ జైలు అధికారులది అమానుష వైఖరి అంటూనే కేంద్రంతో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు. మూడోసారి సుప్రీంకోర్టు కనిమొళికి బెయిల్ తిరస్కరించిన తరువాత ఆయన ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల పాటు అక్కడే ఉన్న ఆయన కనిమొళి, రాజాలను కలుసుకున్నారు. తిరిగి చెన్నైకి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు ఆయన. కనిమొళి ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఈ సందర్భంగా అన్నారు. మీడియా సృష్టించిన తప్పుడు కథనాలను సీబీఐ రుజువు చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం కనిమొళి ఒంటి నిండా బొబ్బలు, వాపుతో బాధపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్కామ్లో మరో నిందితుడైన శరత్ కుమార్ ఆరోగ్యం కూడా దెబ్బతిందని అన్నారు. ఈ పరిణామాలు డీఎంకే కాంగ్రెస్ ల స్నేహ బంధానికి ఆటంకం కాదని అన్నారు. అయితే 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కరుణ అటు ప్రధానిని కానీ ఇటు సోనియాని కానీ కలుసుకోలేదు. మరోవైపు యూపీఏ మీటింగ్కు సైతం హాజరు కాలేదు. జైలు అధికారులు మాత్రం డిఫరెంట్ వెర్షన్ వినిపిస్తున్నారు. కనిమొళికి జైలులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, ఇతర ఖైదీలకు దూరంగా ఉంచుతున్నామని చెప్తున్నారు. ఆమె ప్రశాంతంగానే ఉన్నారని కూడా అంటున్నారు. రోజూ తన కోసం వచ్చే డీఎంకే నేతల్ని కలుస్తున్నారు. ఇదిలా ఉంటే అవినీతికి వ్యతిరేకంగా హజారా చేస్తున్న దీక్షకు తన మద్దతు తెలిపారు కరుణ. ప్రధానిని లోక్పాల్ పరిధిలోకి తీసుకురావటాన్ని ఆహ్వానించారు. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit